హాయ్ గైస్. సో ఈ రోజు వీడియో వచ్చేసరికి బిగ్ బాస్ సీజన్ 8 కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే మనకు వచ్చిందనమాట. ఏంటి మొన్నే ఒక వీడియో చేశానని అనుకోవచ్చు, కాకపోతే మొన్న అట్లీస్ట్ ఒక 10-11 మంది పేర్లు చెప్పాను. బట్ అవి కూడా కన్ఫర్మ్ కాదు, ఏదైనా అప్డేట్ వస్తే మళ్ళీ వీడియోలో చెప్తానని మీకు ఆల్రెడీ చెప్పాను. సో అదైతే ఈరోజే ఇదే ఫైనల్ ఫిక్స్ అనమాట. సో కన్ఫర్మ్ లిస్ట్ అయితే వచ్చింది. ఈరోజు ఒక 15 పేర్లు అయితే మనం అయితే ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. తమ్నైల్లో మీరు ఆల్రెడీ చూసారు కదా, ఎవర్రా వీళ్ళంతా అని పెట్టాను. దేనికి పెట్టానంటే, ఇప్పుడు లిస్ట్ చదివిన తర్వాత మీకు సేమ్ అదే ఫీలింగ్ వస్తుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే 15 మంది పేర్లలో నాకు జస్ట్ ఒక ఇద్దరు తప్ప ఇంకెవ్వరూ తెలియదు అనమాట. సో ఈ సీజన్కి కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేసే విధానం, లేకపోతే కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేయడం, ఇదంతా అసలు బాగాలేదు, అసలు ఫ్లాప్ అని అయితే నాకు అనిపించింది. అంటే సీజన్ ఫ్లాప్ అని కాదు, కంటెస్టెంట్స్ని మాత్రం ఎంచుకునే విధానంలో. కాబట్టి ఏదైనా సరే సీజన్ 8 మాత్రం కొంచెం హడావిడి లేకుండానే, అసలు అట్లీస్ట్ బయట జనాలకు కొంతమందికైనా తెలియాలి కదా. బట్ ఇక్కడ ఈ లిస్ట్ చూస్తుంటే అసలు ఎవరో ఏంటంటే అసలు ఒక్కటి కూడా అర్థం అవ్వట్లేదు. సో లిస్ట్ నేను చెప్తాను ఇప్పుడు. మీకు తెలిస్తే ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్లో కామెంట్ చేయండి, మీకు తెలుసని. తెలియకపోతే నాలాగే తెలియదని కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది తెలుసో ఎంతమంది తెలీదో. సో ఫస్ట్ వచ్చేసి నిఖిల్ మలయక్కల్ అనమాట. సో ఈ నిఖిల్ అన్న ఇతను అయితే వస్తున్నాడు అనమాట. సో ఇతనైతే నాకు ముందు తెలీదు, ఇప్పుడు తెలుసుకోవడమే. సో ముందైతే నాకు తెలీదు. నెక్స్ట్ విష్ణుప్రియ. అఫ్ కోర్స్ విష్ణుప్రియ అందరికీ తెలుసు, మీకు కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. నెక్స్ట్ శేఖర్ భాష. సో శేఖర్ భాష కూడా చాలా మందికి తెలీదు. ఈ మధ్య కాలంలో కొంతమందికి ఐడియా వచ్చింది ఉంటుంది, ఏంటి రాజ్ తరుణ్ అండ్ లావణ్య కేసు అయితే అవుతుంది కదా బయట. సో ఆ న్యూస్ వల్ల ఈ శేఖర్ భాష అన్న వ్యక్తి కొంచెం ఫేమస్ అయ్యాడు అనమాట. సో నాకు శేఖర్ భాష కూడా తెలుసు, అది ఈ మధ్యనే. నెక్స్ట్ ఆదిత్య ఓం కూడా అయితే వస్తున్నాడు అనమాట. మీకు ఎంతమందికి తెలుసో తెలీదో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ అంజలి పవన్ ఈవిడ కూడా అయితే కన్ఫర్మ్ అయిపోయారు. సో వస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పబోయే లిస్ట్లో ప్రతి ఒక్కరు వస్తారనమాట, ఇందులో మాత్రం నో డౌట్. సో ఫిక్స్ అయిపోవచ్చు. నెక్స్ట్ అభిరామ్ వర్మ కూడా నాకు తెలియదు అనమాట. సో ఇప్పుడు నేను చెప్పే లిస్ట్లో నాకు చెప్పాను కదా, ఇద్దరు తప్ప ఇంకెవరు తెలియదని. సో అభిరామ్ వర్మ తిను కూడా అయితే వస్తున్నాడు. నెక్స్ట్ యాష్మి గౌడ. సో తిను కూడా అయితే వస్తున్నారనమాట, ఫిక్స్ అయిపోయారు. నెక్స్ట్ బెజవాడ బేబక్క ఫేమస్ అది ఇది అనేసి అంటున్నారు. బట్ ఏమో నాకైతే తెలియదు. సో నో హార్డ్ ఫీలింగ్స్, నాకైతే ఐడియా లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం చెప్పండి. నెక్స్ట్ అభయ్ నవీన్ కూడా వస్తున్నారనమాట. నెక్స్ట్ న్యూస్ రీడర్ కళ్యాణి కూడా వస్తున్నారనమాట. నెక్స్ట్ సహర్ కృష్ణన్. అసలు నాకు ఒక్క ముఖం అర్థం అవ్వట్లేదు, అసలు ఏంటి ఈ లిస్ట్? అసలు వీళ్ళు బిగ్ బాస్కి వచ్చిన వాళ్ళ, లేకపోతే నాకేం అర్థం కావట్లేదు. అసలు ఇలాంటి లిస్ట్ని ఎందుకు సెలెక్ట్ చేశారు? అసలు అంత పెద్ద భారీ హిట్ అయిన సీజన్ 7 తర్వాత చాలా గ్రాండ్ ఎక్స్పెక్టేషన్స్తో ఉంటారు జనాలు అందరూ, ఆడియన్స్ అందరూ. సో నేను కొంచెం ఎక్స్పెక్ట్ చేశాను, ఇంకా మంచి ఉంటుంది ఈసారి, తెలిసిన వాళ్ళు తెస్తారేమో, కొంచెం బాగా పాపులర్ అయిన వాళ్ళు తెస్తారేమో అనేసి ఎక్స్పెక్ట్ చేశాను. సో అలా తెస్తేనే బయట ఆడియన్స్లో కొంచెం ఇదవుతుంది అనమాట, మంచి ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. బట్ ఈ లిస్ట్ చూస్తే నాకు అంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చేయదో 50% ఛాన్సెసే. సో మీకేమనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ సహర్ కృష్ణ అని చెప్పాం కదా. నెక్స్ట్ కయ్యూ మల్లి కూడా తెలుసు అనమాట. సో మనందరికీ తెలిసిందే, కయ్యూ మల్లి అలీ గారి తమ్ముడు. సో అది మనం ఆల్రెడీ తెలుసు, చాలా మూవీస్లో కూడా చూసాం. నెక్స్ట్ కిర్రాక్ సీత, ఈవిడ కూడా అయితే కన్ఫర్మ్ అయిపోయారు. నెక్స్ట్ విస్మయ శ్రీ, ఈవిడ కూడా వస్తున్నారనమాట. లాస్ట్కి ఇంకా 15th నేమ్ వచ్చేసరికి నాగం మణికంఠ. సో 15 పేర్లు చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే మాత్రం ఇదే అనిపించింది. చూసారు కదా, సేమ్ ఎగ్జాక్ట్ ఫీలింగ్ నాకు వచ్చింది. సో మీకు కూడా సేమ్ అదే ఫీలింగ్ వచ్చిందా, లేకపోతే మీకు ఇందులో చాలామంది తెలుసా ఏంటనేది కామెంట్ చేయండి. నాకైతే ఐడియా లేదు, ఇంతవరకు నేనైతే వీళ్ళని చూడలేదు, ఒక 2-3 తప్ప. సో మీకు ఏమనిపిస్తుంది ఏంటంటే కామెంట్ చేయండి. ఇంకా 4 days అయితే ఉంది బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అవడానికి. సో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎందుకంటే ఆడియన్స్ అందరికీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుంది బిగ్ బాస్ అనేది. సో అదైతే ఇంకా 4 daysలో స్టార్ట్ అవబోతుంది. చూద్దాం ఈసారి సీజన్కి హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అన్నది మనకి ఫస్ట్కి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రవర్తన అంతా చూసిన తర్వాత తెలుసుకోవాలి. సో ఇది ఈరోజు వీడియో అయితే. ఇంకా చాలా మంది చాలా అప్డేట్స్ అడుగుతున్నారు, కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే
ప్రతిరోజు అప్డేట్స్ ఏదో ఒకటి పెడుతూనే ఉంటాను బిగ్ బాస్ గురించి. సో మీరు తప్పకుండా ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి ఫాలో అయిపోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఫస్ట్ అక్కడే పెడతాను, తర్వాత యూట్యూబ్లోకి వస్తాయి. సో ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోవడం మాత్రం మర్చిపోద్దు. అండ్ సెప్టెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, హౌస్ ఏ విధంగా చేస్తున్నారు అది అని చాలా మంది అడుగుతున్నారు. ఒకటే చెప్తున్నాను, హౌస్ 2 విధాలుగా ఉంటుందా, ఒకటే హౌస్ ఉంటుందా అన్నది పక్కన పెట్టండి. సో ఇప్పటివరకు వస్తున్న రూమర్స్ ప్రకారం అయితే 2 విధాలుగా డివైడ్ చేశారనేసి హౌస్ని, ఒక ఏంటది జంగిల్ థీమ్లో ఉంటుందని అనేసి అయితే ఒక రూమర్ అయితే స్ప్రెడ్ అవుతుంది. బట్ అది నిజమో అబద్ధమో తెలీదు. బట్ తెలియకుండా నేను చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు. సో అదైతే పక్కన పెట్టండి. ఒకవేళ వాళ్ళు ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఏమైనా హౌస్ని క్రియేట్ చేస్తే మనం అది సెప్టెంబర్ 1కి చూసి థ్రిల్లింగ్గా ఫీల్ అవుదాం. సో ఇప్పటికైతే కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే ఇది. ఇంకా ఏదైనా అప్డేట్ వస్తే మళ్ళీ మీకు వీడియోలో అయితే చెప్తాను. థ్యాంక్ యూ.